ఈరోజు మన అజయ్ ముదిరాజు గారిని పాడి కౌశిక్ రెడ్డి వారి అనుచరులు మన కిడ్నాప్ చేయడమే కాకుండా మన ముదిరాజు కులాన్ని వాళ్ళని కించపరుస్తూ మాట్లాడిన మాటలకు మనము ముదిరాజందరము ఐక్యత ఉండి కౌశిక్ రెడ్డి గద్దె దిగే వరకు మనం పోరాడతామని మనవి చేస్తున్నాము. అదే మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజుల్లో మన ముదిరాజుల సత్తా ఏందో చూపిస్తాము, సస్పెండ్ చేయకుంటే అని మేము ముదిరాజులందరము ఐక్యత ఉండి రాబోయే రోజుల్లో మన ముదిరాజుల ఐక్యత ఉండి ముదిరాజుల సత్తా ఏందో మన రాజకీయంగా మనము ఎదగాలని మన ముదిరాజులందరినీ మనవి చేస్తున్నాం. ఆత్మగౌరవాన్ని ముదిరాజులకు కించపరిచిన కౌశిక్ రెడ్డిని ఐక్యత కౌశిక్ రెడ్డిని కౌశిక్ రెడ్డిని ముదిరాజులకు కించపరిచిన కౌశిక్ రెడ్డిని ముదిరాజులకు కించపరిచిన కౌశిక్ రెడ్డిని జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై ముదిరాజ్ ముదిరాజులకు కించపరిచిన కౌశిక్ రెడ్డిని ముదిరాజులకు కించపరిచిన కౌశిక్ రెడ్డిని జై ముదిరాజ్ ముదిరాజ్ ఐక్యత ముదిరాజ్ ఐక్యత లోపల ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్సీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఒక రిపోర్టర్ అయినటువంటి ముదిరాజు బిడ్డ అయినటువంటి రిపోర్టర్ని ఇంటికి తీసుకుపోయి కిడ్నాప్ చేసినంత పనిచేసి మరి అతన్ని కులం పేరుతోటి ఇష్టం వచ్చినట్టుగా నానా విధంగా మాట్లాడినందుకు ముదిరాజులందరూ కూడా ఆత్మగౌరవాన్ని మరి దెబ్బతీస్తున్నాడు. కాబట్టి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా గ్రామాన ప్రతి ఒక్క ముదిరాజు బంధువు ఇంట్లో ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా తన యొక్క పనులన్నీ వదిలిపెట్టుకొని ఇవాళ రోడ్డు మీదకి వచ్చి నీ దిశలో తగ్గబెట్టే రోజు ఎందుకు వచ్చిందంటే నువ్వు ఒక లఫంగా ఆడవు, నువ్వు ఒక గవర్నర్ని కించపరుస్తావు, ఒక ఎమ్మెల్సీ పదవి ఉండి కూడా నువ్వు దానికి గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వెంటనే అతను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి. లేని పక్షంలో ముదిరాజులందరూ కూడా నీ ఇంటి మీదకి వస్తారు, నీ ఇంటి మీద పడతారు, నీకు చెప్పు దెబ్బలతో కొడతారు, రాళ్ళ దాడి చేస్తారు అని చెప్పేసి మేము యొక్క తెలంగాణ నాదర్గుల్ ముదిరాజ్ సంఘం తరఫున మత్స్య సహకార సంఘం తరఫున తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అతన్ని వెంటనే సస్పెండ్ చేయకపోతే మీరు ఈ యొక్క వ్యాఖ్యలను సమర్థించినట్టుగా ముదిరాజులందరూ భావిస్తారు. కాబట్టి మీరు వెంటనే అతను సస్పెండ్ చేసి అతనిపైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ముదిరాజుల ఆగ్రహానికి గురవక తప్పదు.
రానున్న రోజుల్లో రాజకీయంగా ముదిరాలందరూ కూడా ఏకమై మిమ్మల్ని మీ యొక్క పార్టీని బొందబెట్టేంత వరకు కూడా ఎన్నుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. మన ముదిరాజాన్ని కించపడడం జరిగింది. వారిని తెలంగాణ గవర్నమెంట్ ఎంబడే సస్పెండ్ చేసి వారు నిలుపుకుంటారా లేక మేమే ఇవన్నీ కూడా చేయాలా? మా ఏ ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో మా ముదిరాజు ఉంటారు. ఏ ఊరికైనా చెప్పు దెబ్బల కౌశిక్ రెడ్డికి మర్యాదగా క్షమాపణ చెప్పి తప్పకుంటే ఓకే, లేదంటే ఇక ముదిరాల పవర్ ఏందో చూడాల్సిందే. మన తెలంగాణ గవర్నమెంట్ కంపల్సరీ ఆయన సస్పెండ్ చేస్తేనే మన ముద్రాల మద్దతు ఉంటుంది, లేకుంటే ఎవరి మద్దతు ముద్రాల మద్దతు ఉండదు అసలే. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ముద్రాలందరూ ఏకమయ్యి ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలి. ప్రతి ఒక్కరు ఏ ఊర్లైనా సరే కౌశిక్ రెడ్డి వచ్చినట్టే చెప్పుతాం కొట్టాలి, క్షమాపణ చెప్పకుండా పార్టీలు ఖచ్చితంగా పనిచేయాలి. ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసామంటే మన యొక్క ముదిరాజుని ఈ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అనేటువంటి మన ముదిరాజుని కించపరిచి ఏదో విధంగా ఒక విధంగా ఎన్నో మాటలు మాట్లాడి మన ముదిరాజుని కాని మాటలని ఈ యొక్క మన ముదిరాజుని చాలా కించపరచడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క ఇంతతో ఆగిపోదు. వాడి యొక్క వచ్చి మనని క్షమాపణ చెప్పి మన ముదిరాజులకు క్షమాపణ చెప్పి మన తప్పైందని ఒప్పుకునే వరకు ఈ రోజు గ్రామాన రేపు ఉదయం స్టేట్ మొత్తం దాకా కూడా మన తెలంగాణ మొత్తాన్ని కూడా వాకిస్తామని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. జై ముదిరాజ్.